హాయ్ హలో ఫ్రెండ్స్, బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు ద మార్నింగ్ వ్లాగ్స్ అండి. మా ఇంటి ముందు అయితే చూడండి వర్షం పడింది. 3-4 డేస్ అవుతుంది వర్షం పడబట్టి. ఈ మొత్తం చెరువులాగా అయితే మారిపోయింది ఇంటి ముందు అండ్ ఇంటి వెనకాల కూడా. ఇదంతా కూడా ముందండి. చూడండి ఎలా చెరువులాగా అయిపోయిందో వాటర్ అయితే. ఇంకా చాలా ఉండే అండి, నేను కొంచెం ఇక తీయలేకపోయిన వీడియో, అందుకే వర్షం చాలా పడుతుందని తీయలేదు. ఇప్పుడు వెనకాల చూడండి ఎంత వాటర్ ఉన్నాయో. ఇక్కడైతే మాకు బతుకమ్మ ఆడతారండి, ఇదే ప్లేస్లో ఆడతారు. చూడండి ఎలా ఉన్నాయో వాటర్ అయితే. ఆల్మోస్ట్ మన మోకాళ్ళ వరకు అయితే వాటర్ వచ్చినాయండి. చూడండి ఎంత ఉన్నాయో. దీంట్లోకి అయితే నేను వెళ్ళలేదు, కొంచెం అందులో ముళ్ళులు అయితే ఉన్నాయండి. అదైతే మా ఇల్లు చూడండి. మా ఇంటి వెనకాలే ఇదంతా కూడా వాటర్ అయితే వచ్చేసినాయి, చాలా ఉన్నాయి వాటరు. వర్షానికి మా ఇంటి కొంచెం వాటర్ అయితే ఇట్లా గోడల నుంచి లోపల కొంచెం కారినట్టు వస్తుంది, అందుకని కవర్ అయితే కప్పినామండి పైన. చూడండి ఎలా ఉన్నాయో. అందులోకి అయితే వెళ్తున్నాను, జస్ట్ కొంచెమే వెళ్తున్నాను. లోపల బాగా ముళ్ళు అయితే ఉన్నాయి కొన్ని, అందుకని వెళ్ళలేకపోయాను. మీకు చూపించడం కోసం అయితే లోపలికి వెళ్తున్నాను. చూడండి ఎన్ని వాటర్ అయితే ఆగిపోయినాయో. చాలా వర్షం అయితే పడిందండి 3-4 డేస్. అసలు ఇంట్లో నుంచి వెళ్ళలేకపోయాం బయటికి. విజయవాడ వరదలు చూశారు కదా, అదే టైం అండి సేమ్. చాలా వర్షం అయితే పడింది, దగ్గర ఒక 1 వీక్ పడింది, కానీ కొంచెం తక్కువ 4 డేస్ అయితే చాలా పడిందండి వానలు అయితే. ఇంకా వాటర్ ఎక్కువగా ఉండే, కొంచెం అక్కడ కాలువలాగా తీసేసరికి కొంచెం వాటర్ అయితే వెళ్ళిపోయినాయి. ఇది కొంచెం డౌన్లా ఉంది కాబట్టి వాటర్ ఇక్కడ ఎక్కువ ఆగిపోయినాయండి. పిచ్చుకలు చూడండి ఎంత బాగా ఆడుతున్నాయో. వాటర్ పైన ఆకుల పైన వాటర్ ఉంటాయి కదా, అవి అయితే తాగుతున్నాయండి, మంచిగా ఆడుకుంటున్నాయి చాలా. ఇలా మన సిటీలో ఉన్న లైఫ్ అయితే చాలా ఘోరంగా ఉంటుంది, వాళ్ళకి అసలు ఏం కూడా కనిపించవు సరిగా. ఇప్పుడు మన పల్లెటూళ్ళలో అయితే ఇలా పక్షులు అని అన్నీ కూడా కనిపిస్తాయండి, మంచిగా ఉంటుంది వాతావరణం కూడా, చెట్లు చాలా బాగుంటుంది. మనకు ఇలా ఉంటే ఏంటంటే లైఫ్లో ఏది ఉన్నా ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు మనం చెట్ల మధ్యలో కూర్చున్నా కూడా మనం కొంచెం రిలీఫ్గా ఉంటుంది అనమాట. ఇంట్లో ఉండేసరికి ఏది ఉన్నా కూడా మర్చిపోలేక అదే గుర్తొస్తూ ఉంటాయండి. నేనైతే ఇప్పుడు చిక్కుడు చెట్లు కూడా పెట్టేసుకున్నాను, గుమ్మడి చెట్టు కూడా పెట్టుకున్నానండి. బయటికి వెళ్ళి ఇంకొకరికి అడగాల్సిన అవసరం లేదనేసి నేనైతే ఇంట్లోనే అన్నీ కూడా దాదాపు కొన్ని పెట్టేసుకుంటాను ఇంట్లో. చిక్కుడు చెట్టు అయితే చాలా వారిందండి. గుమ్మడి దిగ చూసారు ఎంత పెద్దగా అయిపోయిందో. ఈ మన మందార పూలు అయితే చాలా పూస్తున్నాయండి. వైట్ కలర్ అండ్ క్రీమ్ కలర్ ఉందండి, క్రీమ్ ఉంది, రెడ్ కూడా ఉంది. చాలా పూస్తున్నాయి పూలు అయితే. గుమ్మడి పూలు చూసారా ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. వినాయక చవితికి 15 డేస్ ముందు నుంచే ఫ్లవర్స్ అయితే పూస్తున్నాయండి. చాలా రోజులు అవుతుంది పూయబట్టి. నేను కొంచెం ముందే చెట్లు అయితే వేసేసుకున్నాను. తంగడి పూలు చూసారా ఎలా పూస్తున్నాయో. ఈ తంగడి పూలు కూడా ఇప్పుడైతే దొరకట్లేదండి. చిన్న చిన్న ఫ్లవర్స్ చాలా ఉండేటివి అక్కడ చెట్లు, కానీ ఇప్పుడు మొత్తం కూడా దొబ్బేసి ఫ్లాట్లు వేసే పెట్టేసుకున్నారు. ఇక బయట వెళ్ళి తీసుకొచ్చుకోవడం, డబ్బులు పెట్టి కొనడం అంటే కొంచెమే వస్తుందని చెప్పి నేనైతే ఇలా చెట్లు పెట్టేసుకున్నాను. మా చెట్టుకి ఫస్ట్ టైం అండి దానిమ్మక అయితే కాసింది, ఇది తీయడ్దే, చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం అయితే కాసింది ఇది, అంటే ఒకసారి కాసింది కానీ అది కొంచెం కోతి అయితే తెంపేసిందండి. ఇది చూసారా గింజలు పడైతే మనకు ఇలా మొలకైతే మొలిసింది తంగడి చెట్టు. ఇంకొకటి మీకు పనస చెట్టు గింజ వేసినట్టుగా అయితే వీడియో చూపించాను కదండి, ఇది చూడండి ఇప్పుడు ఆల్రెడీ పెద్దగా అయిపోయింది కొంచెం. నేను ఇది కొంచెం పెద్ద పెరిగిన తర్వాత కూడా ఇంకా వీడియో అయితే తీసి చూపిస్తానండి. ఇలా వేసుకుంటే చాలా సంతోషంగా ఉండండి. ఫస్ట్ టైం ఇలా మొలక వేసుకొని చెట్టు అయితే నాటుకోవడం, పనస చెట్టుని, చాలా హ్యాపీగా అనిపించింది. ఇది కదంబ వృక్షం అండి, లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టమైన పువ్వులు ఇవైతే. నేను మంతనిలో వేసి వచ్చాను కదా, మాల చూశారు కదా మీరు వీడియోలో. ఈ మా ఇంటి ముందే అండి, దాదాపు రోడ్డు జస్ట్ అటు అవతల దాటితే సరిపోతుంది, మనకి దగ్గరే ఉంటుంది. చాలా ఫ్లవర్స్ అయితే ఇచ్చేసింది ఈసారి, చాలా వచ్చినాయండి ఫ్లవర్స్ అయితే. ఇక్కడ మా రోడ్డు పక్కన చాలా ఉన్నాయి, పక్కన ఇదంతా కూడా రోడ్డు మీద చాలా ఉంటాయి చెట్లు. ఇక్కడికి నుంచి వెళ్ళి వినాయకుని షెడ్ అండి అది మాది, చూడండి అందులోనే మాకు వినాయకుడిని అయితే పెడతారు ప్రతి సంవత్సరం కూడా. ఇప్పుడు కూడా పెట్టారండి వినాయకుడిని, ఆల్రెడీ పూజలు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ పిట్టలు చూసారా, మన కాకర చెట్టుకి ఒక కాకరకాయ అయితే పడింది, అందుకని కాకరకాయ అయితే తింటున్నాయి. లోపల గింజలు ఉంటాయి కదా, పండు వండిపోయింది, గింజలు తింటున్నాయి. పిట్టలు చూసారా ఎంత బాగా ఆడుకుంటున్నాయి వాటర్లో. వర్షానికి చాలా వస్తాయండి, మీకు ఇంకా చూపించలేకపోయాను. పొద్దున్న లేవగానే వాటి అరుపులతో మేము స్టార్ట్ అయిపోతాం లేవడం అయితే. అలా ఉంటుంది పల్లెటూళ్ళల్లో, చాలా బాగా అనిపిస్తుందండి. వంకాయ చెట్టు అయితే పెద్దగా అయిపోయింది, నేను చిన్నగా ఉన్నప్పుడు చూపించాను కదా. బెండకాయ చెట్లు కూడా కాస్తుందండి ఒకటే అది.
చిక్కుడు చెట్టు చూసారా ఎంత పెద్దగా అయిపోయిందో, చాలా పెద్దగా అయితే అయిందండి. దీనిలోనే చెమ్మ చెట్టు కూడా ఉందండి. ఇది ఇంకొక రోజు అండి, చూడండి. మీకు ఫ్లవర్స్ అయితే చూపించలేకపోయాను కదా ఆ రోజు, అందుకని ఇప్పుడు మళ్ళీ ఫ్లవర్స్ అయితే తీసి చూపిస్తున్నాను. గుమ్మడి పూలు చూసారా చాలా పూస్తున్నాయి పూలు. మరి దసరాకైతే ఉంటాయో లేదో తెలియదు, కానీ ఇప్పుడైతే చాలా పూస్తున్నాయి ప్రతిరోజు కూడా. చూడండి తంగడు ఎంత మంచిగా వచ్చిందో, ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్